హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యశ్వంత్పూర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ ముందర అయితే ఉన్నాను. సో దేవుడికి దండం పెట్టుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందాకే మీరు టైటిల్లో అంతా చదివింటారు, తమిళనాడు సోలో రైడ్. టీఎన్ అంటే తమిళనాడు సోలో రైడ్ అయితే వెళ్తున్నా. ఈ రైడ్లో మీకు ఫుల్ వాయిస్ ఓవరే ఉంటుంది. ఎందుకంటే ఈ రైడ్ అనేది ఏముంది, మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేక ముందే నేను ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసింటి. సో అప్పుడు ఇంకా మాకు బేసిక్గా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనే థాట్ కూడా వచ్చింది లేదు. సో జస్ట్ కెమెరా కొన్నాక అలా నేను ఇంకా తమిళనాడు టూర్ అయితే వేసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తుండేది బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే టోల్ ఎంట్రీ అన్నమాట. ఇది నేను సర్వీస్ రోడ్లో ఉన్నాను. కొంచెం దూరంలోనే మనము ఇంకా ఎక్స్ప్రెస్ హైవేకి అయితే వెళ్ళిపోదాం. సో ఎక్స్ప్రెస్ హైవే ఎలా ఉందని ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూసేక ముందు టీఎన్ సోలో రైడ్ గురించి చెప్పేదైతే, సో తమిళనాడు రైడ్ నేను 4 నైట్స్ 5 డేస్ రైడ్ అయితే చేశాను. సో అప్రాక్సిమేట్ 2500 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను. బెంగళూరు టు పళని టు కన్యాకుమారి టు రామేశ్వరం టు చిదంబరం టు బ్యాక్ టు బెంగళూరు అయితే ఈ రైడ్లో మీరు చూస్తారు. ఈ సిరీస్ అంతా మీరు తమిళనాడు రోడ్స్ ఎలా ఉంటాయి, మళ్ళా అక్కడ ఎలా మీరు ట్రావెల్ చేయొచ్చు, బైక్కి సేఫ్టీ ఉందా లేదా అనేదాన్ని ఈ వ్లాగ్స్లో ఈ సిరీస్లో అయితే మీరు చూస్తారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30లో మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వెళ్తున్నాను. ఇప్పుడిప్పుడే కొద్దిగా సన్ రైజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము రామ్నగర్ బైపాస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇలా మీకు మైసూర్ రోడ్లో వెళ్తూ మేజర్ సిటీస్ రామ్నగర్, చన్నపట్న, మండ్య, శ్రీరంగపట్న అయితే వస్తుంది. సో ఈ హైవే గురించి చెప్పాలంటే మైసూర్ బెంగళూరు హైవే NH 275 అంటారు. సో ఇది 10 లైన్ రోడ్ అయితే ఉంటుంది. సో రీసెంట్గా ఇది ఓపెన్ అయింది. మార్చ్ 2023లో అయితే ఓపెన్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే వచ్చి ఇక్కడ ఓపెన్ అయితే చేశారు. దాని తర్వాత చాలా ఇష్యూస్ కూడా ఉంది ఈ హైవేలో. ఎందుకంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను నార్మల్గా బేసిక్గా టైం ఎక్కువ పడకూడదని ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. సో ఈజీగా మాలాంటి బైక్స్లోనే మీరు 100 ఈజీగా వెళ్ళిపోవచ్చు, తెలిసేది కూడా లేదు. రోడ్ అయితే చాలా బాగుంది. కానీ రూమర్స్ ఏమంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అవి అని. సో మా పాత్ వ్లాగ్ కూడా మీరు చూడొచ్చు, మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే ఒకే రోజు 2 యాక్సిడెంట్స్ అయ్యింది. వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతుంది అని. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రిప్ గురించి మాట్లాడేదైతే, మనం ఇప్పుడు మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి ఊటీ నుంచి పళని అయితే వెళ్ళి పళనిలో అయితే స్టే చేయాలా. సో అప్రాక్సిమేట్ మనము 450 to 500 కిలోమీటర్స్ పర్ డే ట్రావెల్ అయితే చేస్తాము. సో నా బైక్ గురించి చెప్పాలంటే మీకు ఇందాకే తెలిసిపోయి ఉంటుంది, ఇది అపాచీ RTR 160 సిరీస్ ఇది. సో ఇది 2014 మోడల్. సో ఈ బైక్లో నేను చాలా ట్రిప్స్ అయితే చేశాను. ఇప్పటిదాకా ఇది నా ఫేవరెట్ బైక్ అన్నమాట. ఎన్ని ట్రిప్స్ చేసినా ఎక్కడ నాకు ఒక చిన్న ప్రాబ్లం కానీ ఇవ్వలేదు. సో టీవీఎస్ కంపెనీని చాలా బిలీవ్ చేయొచ్చు అనే చెప్తాను. ఎందుకంటే 90,000+ కిలోమీటర్స్ అయితే అయింది నేను ఈ ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు. సో ఎక్కడా కానీ నాకు 5 డేస్ ఎక్కడ ఒక చిన్న ట్రబుల్ అయితే రాలేదు. సో థ్యాంక్స్ టు టీవీఎస్ కంపెనీ. బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే టోటల్గా 119 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాను మైసూర్ దాకా. సో ఈ టోటల్గా ఈ హైవే బెంగళూరు నుంచి బంట్వాల, మ్యాంగ్లూర్ అని మీరు పేరు వింటారు, మ్యాంగ్లూర్ దగ్గర బంట్వాల అనే ఒక ఊరు అయితే ఉంది. ఆ ఊరు దాకా 367 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. సో ఇలాంటివి అర్లీ మార్నింగే మనం చూసామంటే ఇంకా చాలా బాధ అవుతుంది. ఇదంతా నైట్ టైంలో అయింది. సో ఈ రోడ్ చాలా బాగుంది కాబట్టి హెవీ స్పీడ్గా వెళ్తారు. సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఇష్యూ ఇందాకే చెప్పాను కదా, ఇక్కడ ఇష్యూస్ ఎందుకు జరుగుతుందంటే, రోడ్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఆ రోడ్ చాలా బాగుండేదాన్ని ఇంకా ఆ వెహికల్కి తగ్గట్టయిన స్పీడ్లో వెళ్ళకుండా ఇంకా చాలా స్పీడ్గా అయితే వెళ్ళి కంట్రోల్ దొరకకుండా యాక్సిడెంట్స్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను ఈ హైవేలో చాలాసార్లు ట్రావెల్ చేశాను కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇంకానే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లేకపోతే వెహికల్ మేనేజ్మెంట్ వెహికల్స్ని సరిగ్గా చూసుకోకుండా 100+లో తోలినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి కూడా యాక్సిడెంట్స్ అయ్యేవి చాలా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బైక్స్ అయితే బ్యాన్ చేశారు. బైక్స్, ఆటోసు, ట్రాక్టర్స్, జేసీబీలు ఇలాంటివి అయితే అన్నీ బ్యాన్ చేశారు. చూడండి, ఇక్కడ ఇంకో యాక్సిడెంట్ అయితే చూశాను. సో అర్లీ మార్నింగ్
మార్నింగే నేను 2 యాక్సిడెంట్స్ అయితే చూశాను. ఇది కూడా జస్ట్ ఇప్పుడే ఒక 1 అవర్ ముందైతే అయ్యుండొచ్చు. సో ఇది కూడా ఓవర్ స్పీడింగ్ వల్లే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఇలా అయితే ఉల్టా అయితే పడిపోయింది. సో లక్కీలీ ఎవరికి ఏమీ అయ్యిందిలే ఈ 2 యాక్సిడెంట్స్‌లోనూ. సో పాజిటివ్ మైండ్ సెట్‌లో అయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. సో ట్రాఫిక్ రూల్స్ పాటించుకొని స్పీడ్ లిమిట్‌లో క్యాజువల్‌గా నార్మల్‌గా డ్రైవ్ చేసుకొని వచ్చినా మనము వితిన్ 2.5 అవర్స్‌లో అయితే మనం బెంగుళూరు టు మైసూర్ అయితే రీచ్ అవుతాము. సో నేను 150 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ 2 అవర్ 10 మినిట్స్‌లో అయితే నేను మైసూర్‌కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడి నుంచి మన డెస్టినేషన్ ఇంకా మనకి 300+ కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు ఎదురుగా పైన ఒక బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అది ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ కాదు, అది వాటర్ ఛానల్ అన్నమాట. సో మైసూర్కి ఎంటర్ అయ్యే ముందే మనకి అది కనపడుతుంది అనమాట. అది వచ్చిందంటే ఇంకా మనము మైసూర్ సిటీ దగ్గర వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము లెఫ్ట్ వెళ్తే ఊటీ వెళ్తాము, రైట్ వెళ్తే మడికేరి మ్యాంగ్లూర్ అయితే వెళ్తాము. సో స్ట్రైట్ వెళ్తే మైసూర్ సిటీ లోపల అయితే వెళ్తాం. సో ఇక్కడ వచ్చి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. సో డైరెక్ట్గా బైపాస్లో ఊటీ వెళ్ళిపోదామా అనిపించా ఒక సెకండ్. మళ్ళీ తర్వాత మైసూర్ వచ్చాము. మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ ఒక్కసారన్నా చూడుకుంటూ వెళ్తే బాగోదని చెప్పి ఇంకా డైరెక్ట్గా సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ చాలా ప్లేసెస్లో వ్లాగ్స్ చేసేదైతే ఉంది. ఫ్యూచర్లో నేను మైసూర్ కానీ మడికేరి కానీ ఊటీ వెళ్ళే రోడ్లో కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో అవన్నీ కవర్ చేస్తాను. సో మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇంపార్టెంట్ లొకేషన్స్ని అయితే నేను డైరెక్ట్గా మీకు అప్డేట్ చేస్తుంటాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము మైసూర్ సబర్బన్ బస్ స్టాండ్ అయితే ఉన్నాము. సబర్బన్ అంటే ఇక్కడ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ని, అంటే గవర్నమెంట్ బస్ స్టాండ్ని సబర్బన్ బస్ స్టాండ్ అంటారు. సో చూడండి ఇప్పుడు ఇక్కడ సబర్బన్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. సో ఈ సబర్బన్ బస్ స్టాండ్ అనేది ఈ చాలా బాగుంటుంది మైసూర్ బస్ స్టాండ్. సో ఎప్పుడన్నా మీకు ఈ బస్లో వచ్చినప్పుడు వ్లాగ్ అయితే చేసి చూపిస్తా. సో మైసూర్ అనేది మెయిన్ జంక్షన్ అన్నమాట. సో మైసూర్ నుంచి మడికేరి కానీ, బెంగుళూరు కానీ, మ్యాంగ్లూర్ కానీ, కోయంబత్తూర్ కానీ, ఊటీ కానీ, వాయనాడ్ కానీ, సో ఈ అన్ని ప్లేసెస్కి మంచి జంక్షన్ అనే చెప్పొచ్చు మైసూరు. అందుకే బెంగళూరు తర్వాత కర్ణాటకలో ఫాస్ట్గా డెవలప్ అవుతుండే సిటీ అంటే మైసూరే. సో మైసూరు ఇంకో విచారం చెప్పాలంటే ఇక్కడ మైసూర్లో మీకు ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు జనాలు. మీరు ఏ ఊరిని ఇంకన్నా రండి, ఎక్కడైనా రండి, మెయిన్ టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ మీరుకి జనాలు అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎంత అర్లీగా వచ్చామంటే ఇంకా మైసూర్లో జనాలు ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ షాప్స్ అయితే ఏది ఓపెన్ అయ్యలేదు. ఇప్పుడు మీకు ముందర ఒక టవర్ అయితే కనపడుతుంది. ఈ టవర్ని దొడ్డ గడియార అంటారు. అంటే ఇది బిగ్ క్లాక్ టవర్ అన్నమాట. సో ఇది అప్పటి కాలంలో రాజుల కాలంలోనే ఉంది. ఇప్పుడు ఇది ఇంకా బాగానే పనిచేస్తుంది. సో దీని తర్వాత మీరు అక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో ఆ బిల్డింగ్ వచ్చేసి మైసూర్ టౌన్ హాల్ అది. సో ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్సే, అప్పుడు రాజకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉండే కాలంలో ఉండే బిల్డింగ్స్ అయితే ఇవన్నీ. సో ఇప్పుడు మనకి ఎదురుగా కనపడతా ఉండేది చామరాజ ఒడయార్ సర్కిల్ అన్నమాట. సో మెయిన్ మైసూర్ రాజుల్లో చామరాజ ఒడయార్ చాలా గొప్ప పేరు పొందిన వాళ్ళు. ఈ టైంలోనే చాలా స్టేట్ అయితే ఇంప్రూవ్ అయ్యింది. కర్ణాటకని చాలా ఇంప్రూవ్ చేసిందంటే చామరాజ ఒడయార్ అన్నమాట. సో ఇక్కడ అర్లీ మార్నింగ్ మీరు చూడొచ్చు చాలా ఫోటో షూట్స్ అయితే జరుగుతుంది. సో ఎందుకంటే తర్వాత మీకు ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే అయిపోతుంది, టూరిస్టులు ఎక్కువ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ ఫ్రీగా అయితే పరాడకలేదు. సో మీరు ఎప్పుడైనా మైసూర్లో స్టే అయితే అర్లీ మార్నింగ్ వస్తే చూడండి, ఇలాగా మీరు నీట్గా అయితే క్లీన్గా అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఈవెన్ నైట్ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ లైఫ్ కూడా మీరు ఇక్కడంతా రౌండ్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుండేది మైసూర్ ప్యాలెస్ అన్నమాట. సో మైసూర్ ప్యాలెస్ మెగ్గి చాలా ఎంట్రీస్ అయితే ఉంటుంది. సో ఇది కోట ఆంజనేయ స్వామి ఎంట్రీ అని అయితే అంటారు ఇక్కడ లోకల్లో, ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది కాబట్టి. సో చాలామంది వాకింగ్ వచ్చేవాళ్ళు ఇంకా ఇక్కడ పావురాలకి ఫుడ్ అయితే ధాన్యం అయితే వేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అర్లీ మార్నింగ్స్ వస్తే మీకు ఇక్కడ లైవ్లో పావురాలకి మీరు అవన్నీ ఫీడ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇక్కడ దసరా టైంలో అయితే ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది. లైటింగ్స్ కానీ రోడ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంటుంది. మీరు మా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసింటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందని. ఎవరన్నా చూడలేదంటే పైన ఐ బటన్ ప్రెస్ చేయండి. సో ఇదే రోడ్లోనే మేము దసరా టైంలో టాంగా రోడ్ వ్లాగ్ అయితే చేశాము. సో అది చూస్తే మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది.
ఇంకోటి చెప్పాలంటే మీకు మైసూర్లో ఎక్కడెల్లా మీకు ఇలాంటి సర్కిల్స్ అయితే చాలా ఉంటాయి. సో ఉండే వాటిల్లో ఇది చాలా పెద్ద సర్కిల్ అయితే దీన్ని రిదంగి సర్కిల్ అని అంటారు. సో ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట. ఇక్కడి నుంచి మీకు ప్యాలెస్కి కానీ చాముండి హిల్స్కి కానీ అంతా డివైడ్ అయితే అవుతుంది ఇక్కడి నుంచి. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ సర్కిల్ అనే చెప్పొచ్చు దసరా టైమ్స్లో. సో ఇక్కడైతే మీకు హెవీ షాపింగ్ కానీ, తర్వాత ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళి మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ గ్రౌండ్ అయితే ఏముంది, ఇదంతా పార్కింగ్ అయితే ఉంటుంది దసరా టైంలో. సో అక్కడ దూరంలో మీకు ఒక ఆర్చ్ కనపడుతుండొచ్చు. సో ఆ ఆర్చ్ అయితే మీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటారు. సో ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్ ఆపోజిట్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆపోజిట్ ఇక్కడ ప్యాలెస్కి ఇంకో ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ప్యాలెస్కి ఇంకో ఎంట్రీ అన్నమాట ఇది. సో మేజర్గా 3 ఎంట్రీస్ అయితే ఉంటుంది. ఒకటి విఐపి ఎంట్రీ, ఇంకోటి అదే చెప్పాను కదా కోట ఆంజనేయ ఎంట్రీ, ఇంకో ఎంట్రీ వచ్చేసి టూరిస్ట్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుండేది ఇది విఐపి ఎంట్రీ ఇది. సో ఇక్కడే మీకు చాలా బాగా కనపడించేది లైటింగ్స్ కానీ అంతా, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఫుల్ అగలంగా ఉంది కాబట్టి మైసూర్ లైటింగ్స్ ఏమైనా వేసినప్పుడు అయితే ఇక్కడి నుంచి మీకు చాలా బాగా కనపడుతుంది. మైసూర్ ప్యాలెస్ లైటింగ్ అంటే ఎవరికి ఇష్టం లేదో చెప్పండి. సో ఈ మైసూర్ ప్యాలెస్ లైటింగ్ చూడడానికి చాలామంది చాలా ప్లేసెస్ చాలా దూరం నుంచి అయితే వస్తారు. ఈవెన్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ కూడా ఈ ప్యాలెస్ లైటింగ్ చూడడానికనే వస్తారు. సో మీలో ఎంతమందికి మైసూర్ ప్యాలెస్ లైటింగ్ వేయడానికి ఎన్ని బల్బులు అయితే వాడారు అనేది తెలుసు చెప్పండి, చూద్దాం. సో చాలామందికి అయితే తెలిసిండలేదు. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. సో 97,000 బల్బ్స్ అయితే వాడినారు మైసూర్ ప్యాలెస్కి. సో చాలామంది షాక్ అయి ఉంటారు, ఇన్ని బల్బ్స్ అని. సో నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు నేను కూడా అలాగే షాక్ అయ్యాను. అసలు 97,000 బల్బ్స్ని ప్యాలెస్ చుట్టూరా వేసి దాన్ని మెయింటైన్ చేసేది ఉంది కదండి, చాలా కష్టమైన పని. ఈ లైటింగ్స్ అనేది మీకు డైలీ అయితే ఉండలేదు. సో సండేస్ ఈవినింగ్ మరియు పబ్లిక్ హాలిడేస్లో మాత్రం ఉంటుంది. దాని తర్వాత ఇంకా దసరా టైంలో మీకు 10 days కంటిన్యూస్గా 7 to 10 PM దాకా అయితే ఉంటుంది. సో కొన్నిసార్లు క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంకో 1 hour, హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఊటీ రోడ్కి అయితే వచ్చేసాము. ఇంకెక్కడ టర్నింగ్స్ అయితే లేదు, ఇంకా డైరెక్ట్ మనము ఊటీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రీచ్ అయ్యాం మనము హంగాలా. సో హంగాలా అనే ప్లేస్ కర్ణాటకకి లాస్ట్ ఊరు అన్నమాట. సో ఈ ఊరు నుంచి మీరు ఇక్కడ ముందు ఏమి ఆర్చ్ చూస్తున్నారు, ఈ ఆర్చ్ లోపల వెళ్ళామంటే మీకు హిమవాద గోపాల స్వామి బెట్ట అనే టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ మీకు జస్ట్ టెంపుల్ అయితే ఉంటుంది, అది ఫారెస్ట్ ఏరియాలోనే వస్తుంది కాబట్టి అక్కడ పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాలా. సో ఆ వ్లాగ్స్ని కూడా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసి చూపిస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మాకు టైం లేదు కాబట్టి అది స్కిప్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ వచ్చి మీకు కర్ణాటకకి లాస్ట్ ఊరు అన్నమాట. దీని తర్వాత మీకు ఎదురుగా కనపడుతూ ఉండొచ్చు ఆ కొండలు, ఆ ల్యాండ్స్కేప్ అయితే ఏం కనపడుతుంది. అక్కడి నుంచి మీకు బండీపుర టైగర్ రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఊటీ వచ్చారంటే ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకొనన్నా సరే సో హిమవాద గోపాల స్వామి బెట్టను అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అది చాలా మంచి ప్లేసు, నేచర్కి గాడ్కి చాలా దగ్గర ఎత్తే ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్ళారంటే ఇంకా అక్కడ చాలా రిలాక్స్ అవుతారు. సో ఇక్కడ మీరు చూస్తుండేది అట్లా టైగర్ సింబల్ అయితే ఏం చూస్తున్నారు. సో ఇది కొత్తగా ఓపెన్ చేసిన బండీపుర టైగర్ రిజర్వ్ సఫారీ సెంటర్ అన్నమాట. సో ముందైతే మీకు ఫారెస్ట్ లోపల నుంచినే సఫారీ స్టార్ట్ అవుతుండే, కానీ ఇప్పుడంతా మార్చేసినారు. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఈ ఆర్చ్ లోపల వెళ్ళారంటే మీరు ఇంకా అక్కడ సఫారీ బుక్ చేసుకొని ఇంకా టైగర్ సఫారీ అయితే మీరు చూడొచ్చు. జీపు మరియు బస్సు 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో జీప్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది జీప్లో సఫారీ చేసామంటే. సో దీని తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మీకు ఒక టెంపుల్ అయితే ఉంది, గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అని. సో ఇక్కడ అడవి స్టార్ట్ అయ్యే ముందు సో ఇక్కడ ఉండే వాళ్ళకి లోకల్ పీపుల్ అయితే ఇక్కడ దేవుడిని దర్శించుకొని పూజ చేసుకొని నమస్కారం వేసుకొని ఇంకా ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్ చేసుకొచ్చిండే వాళ్ళు కూడా నిలిపి ఇంకా మా జర్నీ అయితే చాలా సురక్షితంగా జరిగింది అని ఒక నమస్కారం వేసుకొని అయితే వెళ్తారు. సో ఇలాగే నేను కూడా ఇక్కడ ఒక గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఇంకా ఫారెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఈ టెంపుల్ అయింది కొంచెం ముందుకు వచ్చామంటే ఒక 100-200 మీటర్స్లో వచ్చామంటే ఇక్కడ మీకు రెస్టారెంట్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో
ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మీకు గుఫా రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా నేను టేస్ట్ చేశాను కాబట్టి చాలా బాగుంటుంది. మీరేమన్నా ఇక్కడ తినాలంటే ఏమన్నా రెస్ట్ రూమ్స్ వాడుకోవాలంటే ఇక్కడే వాడుకోవచ్చు. దీని తర్వాత మీరు ఇంకా ఫారెస్ట్ ఎంట్రీ అయ్యారంటే అరౌండ్ 40 కిలోమీటర్స్ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మీకు రెస్ట్ రూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి గమనించాలంటే మనం ఇక్కడ నెట్వర్క్ కూడా ఉండలేదు. సో కాబట్టి ఏమైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీస్ ఉంటే సో ఈ రెస్టారెంట్స్లోనే ముగించుకునేయండి. సో ఇప్పుడైతే మనము బండీపుర టైగర్ రిజర్వ్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ నాకు ఎన్నిసార్లు ఎంట్రీ అయినాను నేను ఇక్కడ కొత్తగానే ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే అంత చాలా బాగుండే రోడ్ ట్రిప్ అనే చెప్పొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ టైం వచ్చినోడైతే నేను ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఓన్ వెహికల్తో అయినా రండి, లేకపోతే ఇలా మైసూర్ వచ్చి బైక్ రెంటల్ తీసుకొని మీరు మైసూర్ టు ఊటీ బైక్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ అడవిలో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ని ఇక్కడే ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనము బండీపుర టు మసనగుడి వ్లాగ్ అయితే చూద్దాము. సో వీడియో అందరికీ ఇష్టమైంది అనుకుంటాను. ప్లీజ్ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.